భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరిలో ఒక నూతన ఉత్సాహాన్ని నెలకొల్పింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాహుల్ గాంధీ కంప్లీట్ పొలిటీషియన్‌గా ఒక మాస్ పొలిటీషియన్‌గా ఈ భారత్ జోడో యాత్ర ద్వారా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో ఉన్న ప్రజల్ని ఏకం చేయడం కోసం ఉద్దేశించి భారత్ జోడో అన్నట్టుగా ఈ యాత్రకి నామకరణం చేసి విజయవంతంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో అధికారం లేకుండా చాలా రోజుల నుంచి నిరీక్షించి ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర 2.0ని స్టార్ట్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో. కాంగ్రెస్ పార్టీ దీనికి భారత్ జోడో న్యాయ్ యాత్రగా నామకరణం చేశారు. మొదట భారత్ న్యాయ్ యాత్రగా అనుకున్నప్పటికీ భారత్ జోడో న్యాయ్ యాత్రగా నిర్ణయించారు ఇండియా కూటమి సభ్యులు. దీన్ని జనవరి 14వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు. దీనిపై ఒక లుక్ వేద్దాం. భారత్ జోడో యాత్రకు సంబంధించి మనకి రాహుల్ గాంధీ 4080 కిలోమీటర్లు బై వాక్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు. 12 రాష్ట్రాలను కవర్ చేశారు. 136 రోజుల పాటు ఈ యాత్ర అనేది కొనసాగింది. కానీ 2.0 యాత్ర ఇన్ని రోజులు 136 రోజులు ఉండదు. 66 రోజుల లోపే దీన్ని ఫినిష్ చేసేలాగా ప్లాన్ చేశారు. దేంట్లో బై వాక్ అంటే నడుచుకుంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళిన రాహుల్ గాంధీ ఈసారి 2.0లో మాత్రం కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ ఏంటో కూడా ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. భారత్ జోడో యాత్రకు సంబంధించి అఫీషియల్ మ్యాప్ కూడా మనకి రిలీజ్ అయింది. టోటల్గా 66 రోజుల పాటు 6713 కిలోమీటర్లు 110 జిల్లాలని కవర్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర అంటే భారత్ జోడో 2.0ని నిర్వహించబోతున్నారు. దీంట్లో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇంపాల్ మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు ఈ యాత్ర ఉండబోతుంది. ఈ యాత్ర గుండానే దీనికి జిగ్జాగ్గా చూడొచ్చు. అన్ని రాష్ట్రాలు కవర్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఒకసారి మనం చూసినట్లయితే మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఈ 15 రాష్ట్రాలను కవర్ చేస్తూ రాహుల్ గాంధీ 2.0 భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించబోతున్నారు. కానీ దీంట్లో ఉన్న ఒక చిన్న చేంజెస్ ఏంటంటే భారత్ జోడో యాత్ర అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే నడుచుకుంటూ చేశారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ తక్కువ సమయం ఉంది, ఎక్కువ కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి 6700 కిలోమీటర్లు, అక్కడ 4080 కిలోమీటర్లే 136 రోజుల పాటు నిర్వహించారు. కానీ ఇక్కడ 66 రోజుల్లో 6713 కిలోమీటర్లు యాత్ర చేయాలి కాబట్టి దీంట్లో కొన్ని చేంజెస్ చేశాయి ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. దాంట్లో ఉన్న మేజర్ చేంజెస్ ఏంటంటే ఇక్కడ బై వాక్ కాకుండా ఎక్కువగా బస్సు యాత్రలు ఉండబోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అక్కడక్కడ మనకి బై వాక్ వెళ్తారు, మిగిలిందంతా కూడా ఎక్కువగా బస్సు యాత్ర చేస్తారన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఒకసారి ఏ స్టేట్లో ఎన్ని రోజులు యాత్ర చేయబోతున్నట్టు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మణిపూర్లో దాదాపుగా 107 కిలోమీటర్లు డిస్టెన్స్ కవర్ చేయబోతున్నారు మణిపూర్లో రాష్ట్రంలో. అక్కడ ఒక రోజులోనే 107 కిలోమీటర్లు అంటే ఎక్కువగా బస్సు యాత్ర ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రోజు మొత్తంలో 107 కిలోమీటర్లను కవర్ చేయాలంటే బైవాక్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే నేను భారత్ జోడో యాత్రని ఇక్కడ హైదరాబాద్ అంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు నేను రిపోర్టింగ్ చేశాను. రాహుల్ గాంధీ చాలా ఉదయాన్నే మార్నింగే భారత్ జోడో యాత్ర మొదలవుతుంది. చాలా స్పీడ్గా చాలా వేగంగా రాహుల్ గాంధీ నడక అనేది ఉంటుంది. అరేంజ్మెంట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. దాదాపుగా అంటే మీకు చెప్పాలంటే ఒక ఎండ వస్తుంది 11 గంటల ఆ ప్రాంతం వచ్చేసరికి రాహుల్ గాంధీ తన యాత్రని ముగించేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 3 గంటలకి ఈ భారత్ జోడో యాత్రని స్టార్ట్ చేసేవాళ్ళు. సో దానికి సంబంధించి అరేంజ్మెంట్ కానీ యాత్రీస్ కానీ వీళ్ళందరూ కూడా చకచక ఎవరి పనులు వాళ్ళు జరిగిపోయాయి. మధ్యలో వంటలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్లాన్డ్గా భారత్ జోడో యాత్ర నిర్వహించారు. కానీ ఇక్కడ భారత్ జోడో యాత్రలో 30 కిలోమీటర్లు హైయెస్ట్గా ఉండే 30-40 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ తన ప్రయాణాన్ని కొనసాగించేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక రోజులో 107 కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా ఎక్కువ భాగం బస్సులోనే ప్రయాణించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కార్నర్ మీటింగ్ లాగా అంటే భారత్ జోడో యాత్రలో ఉన్నట్టుగానే కార్నర్ మీటింగ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కార్నర్ మీటింగ్లు కూడా భారత్ జోడో యాత్రలో ఈవినింగ్ టైంలో ఎక్కువగా ప్లాన్ చేశారు. సో ఇక్కడ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. మధ్యలో ఆయన అంటే బస్సు మీద నుంచే ప్రసంగించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇక్కడ 4 జిల్లాలను మణిపూర్ రాష్ట్రంలో 4 జిల్లాలను కవర్ చేస్తారు. ఒక రోజులో 107 కిలోమీటర్లని పూర్తి చేశారు. కానీ అక్కడ వచ్చే పరిస్థితులను బట్టి దాని తర్వాత కొంచెం చేంజెస్ కూడా
అవుతూ ఉంటాయి. ఇక నాగాలాండ్ రాష్ట్రానికి వచ్చేసరికి 257 కిలోమీటర్లు నడవాలి. 2 రోజుల 257 కిలోమీటర్లు పూర్తి చేయాలి. 2 రోజుల సమయం. 5 జిల్లాలను కవర్ చేశారు. ఇక్కడ కూడా బస్సు యాత్రనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అస్సాం స్టేట్ వచ్చేసరికి 833 కిలోమీటర్లని 8 రోజుల పాటు 17 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే 55 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ డిస్టెన్స్లోనే ముగించబోతున్నారు. ఇక్కడ ఒక రోజు పాటు ఆయన ఒక రోజులోనే 55 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. ఒక జిల్లాను మాత్రమే కవర్ చేస్తారు. 2018లో అస్సాంలో అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా అస్సాంలో బీజేపీనే అధికారంలో ఉంది. సో ఈ రాష్ట్రంలో కొంత తక్కువ టైం, తక్కువ కిలోమీటర్లను ఒకటే జిల్లాని కవర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేఘాలయ విషయానికి వస్తే మేఘాలయలో 5 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది యాత్ర. ఒక రోజులో ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 523 కిలోమీటర్లు 5 రోజుల పాటు 7 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. వెస్ట్ బెంగాల్లో మనకు తెలిసిందే దీదీ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. మమతా బెనర్జీ చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నారు. లాస్ట్ టైం ఎన్నికల్లోనే ఆవిడే ఓడిపోయారు. అంటే కొంత క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్ అక్కడ. కంటిన్యూగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినట్టున్నారు. సో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆ రాష్ట్రాన్ని కవసం చేసుకున్న దిశగా రాహుల్ గాంధీ ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఇక్కడ కొంత గ్యాప్ తర్వాత ఎక్కువ కిలోమీటర్లు, ఇక్కడ 523 కిలోమీటర్లు 5 రోజుల పాటు 7 జిల్లాలను కవర్ చేసేలాగా రాహుల్ గాంధీ ప్లాన్ చేశారు. నెక్స్ట్ బీహార్ స్టేట్. బీహార్లో 425 కిలోమీటర్లు ప్లాన్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి మమతా బెనర్జీని ఇండియా కూటమిలో జాయిన్ అవ్వండి అని అడిగినప్పటికీ కొంత ఆవిడ న్యూట్రల్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అధికారంలో ఉంది. నితీష్ కుమార్ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లోనే కొనసాగుతున్నారు. ఇండియా కూటమిలో కీ మెంబర్గా కూడా నితీష్ కుమార్ ఉన్నారు. ఇక్కడ కూడా భారత్ జోడో న్యాయ యాత్ర చాలా అగ్రెసివ్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 425 కిలోమీటర్లు 4 రోజుల పాటు 7 జిల్లాలను కవర్ చేస్తూ భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించబోతున్నారు. అది బీహార్ పరిస్థితి. ఇక్కడ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో 804 కిలోమీటర్లు 8 రోజుల పాటు దాదాపుగా 13 జిల్లాలని కవర్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. నెక్స్ట్ ఒడిశా విషయానికి వద్దాం. ఒడిశాలో రాహుల్ గాంధీ 340 కిలోమీటర్లు 4 రోజుల పాటు 4 జిల్లాలు మాత్రమే కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ విషయానికి వద్దాం. ఛత్తీస్గఢ్లో 536 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించబోతున్నారు. ఇక్కడ 5 రోజుల పాటు తన యాత్ర ఉండబోతుంది. 7 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కానీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్ తర్వాత అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. రైట్. ఇక నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ 1074 కిలోమీటర్లు 11 రోజులు 20 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. హైయెస్ట్గా భారత్ జోడో న్యాయ యాత్రలో ఈ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ రోజుల పాటు ఉండబోతున్నారు రాహుల్ గాంధీ. ఎందుకంటే పెద్ద రాష్ట్రం, ఎక్కువ ఎంపీ సీట్లు ఉండడంతోనే అక్కడ గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది. రైట్. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. మధ్యప్రదేశ్లో 698 కిలోమీటర్లు యాత్ర నిర్వహించబోతున్నారు రాహుల్ గాంధీ. 7 రోజుల పాటు మధ్యప్రదేశ్లో ఉండబోతున్నారు. 9 జిల్లాలను కవర్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా ఎక్కువ ఎంపీ సీట్లు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ యాత్ర ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్లో కూడా 128 కిలోమీటర్లు యాత్ర చేయబోతున్నారు. అక్కడ ఒక రోజు మాత్రమే ఉండబోతున్నారు. సో నెక్స్ట్ గుజరాత్ విషయానికి వద్దాం. గుజరాత్లో అవుట్ అండ్ రైట్ బీజేపీ కొన్ని సంవత్సరాలుగా అక్కడ అధికారాన్ని చేపడుతూ వస్తుంది. మరి బీజేపీ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. మరి ఏమైందో చూడాలి. సో గుజరాత్లో 445 కిలోమీటర్లు 5 రోజుల పాటు 7 జిల్లాలని కవర్ చేయబోతున్నారు. సో ఇక్కడ కూడా పెద్దగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. చాలా స్పీడ్గా తన యాత్రని తక్కువ జిల్లాలతోనే ముగించే అవకాశం కనిపిస్తుంది. మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో 479 కిలోమీటర్లని కవర్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. 5 రోజుల పాటు 6 జిల్లాలని కవర్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ. 6713 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించబోతున్నారు. 66 రోజులు 110 కిలోమీటర్లు. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న అధికారాన్ని 2018లో ఉన్న అధికారాన్ని కొన్ని రాష్ట్రాల్లో కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్రాల్లో కూడా తిరిగి యాత్ర నిర్వహించబోతున్నారు. 2.0 భారత్ జోడో 2.0 నిర్వహించబోతున్నారు. దాంతో అయినా మరి నూతన ఉత్సాహం వస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన యాత్రలో కొన్ని రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా అధికారం లేకుండా ఉన్న రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. సో ఇక్కడ కూడా ఇట్లా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ రూలింగ్లో ఉంది.
పెద్దగా మనకి ఉత్తర భారతదేశమే కీప్ అంటే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంటాయి. సో, ఆ ఉత్తర భారతదేశంలోనే మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌లోకి రావడానికి చాలా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే రూలింగ్ పార్టీ అధికారంలో ఉంటుందో దానికి సంబంధించి ఎంపీ స్థానాలే ఎక్కువగా గెలిచే అవకాశాలు మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. మరి దానికి భిన్నంగా ఓట్లు పోలైతాయా? రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుందా? మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.